సోఫియా ఖురేషీ కానీ ఆ ముగ్గురు వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చప్పట్లు కొట్టింది. కానీ ఈ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ని ఏ చెప్పుతో కొట్టాలన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నారు దేశవ్యాప్తంగా. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న నా మాటల్లో కొన్ని అన్నాను. దేశం మొత్తం మహిళా రిజర్వేషన్ కోసం పోటీ పడుతుంటే బట్ అదే మహిళల్ని ఉద్దేశిస్తూ అదే బీహార్కు చెందినటువంటి ఒక ఎంపీ చేసినటువంటి కామెంట్స్ చాలా గలీజ్గా ఉన్నాయి. మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ మాటలు నేను తీయదలుచుకోలేదు. బట్ ఎట్లా చూడొచ్చు సార్, ఎప్పుడు మారుద్ది అనుకోవాలా ఈ వ్యవస్థ, ఈ మాగాహంకార వ్యవస్థ? శ్రీకాంత్, రాజేష్ రంజన్ యాదవ్ అలియాస్ పప్పు యాదవ్ బీహార్ పూర్ణియా లోక్సభ స్థానం నుండి స్వతంత్ర మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కి అనుబంధ సభ్యుడిగా పార్లమెంట్ లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అనేక నేరమయ రాజకీయ జీవితం కలిగినటువంటి వ్యక్తి, అనేక నేరాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా ఈ పప్పు యాదవ్ కి బీహార్ లో చాలా క్రిమినల్ రికార్డు పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకే 2024 18 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధపడకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పూర్ణియా లోక్సభ స్థానం నుంచి గెలిచారు. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, గెలుపు ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన చర్చ జరుగుతుంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి బిల్లు 106వ రాజ్యాంగ సవరణ రావటము, 131వ రాజ్యాంగ సవరణ రావటము, చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ పైన కొంత పూర్తి స్థాయిలో మనం ముందడుగు వేయలేకపోతున్నటువంటి సందర్భంలో, ఒక పెద్ద చర్చనీయాంశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పప్పు యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో ఉన్నటువంటి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదే విధంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తను చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటి అనంటే 90% మంది మహిళల రాజకీయ జీవితం పురుష నాయకుల బెడ్రూమ్ల నుండి ప్రారంభమవుతుంది అనేటటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. బట్ ఈ వ్యాఖ్యలో నిజాలు పక్కన పెడితే ఈ కామెంట్ అనేది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది, మహిళలను కించపరిచే విధంగా ఉంది అనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే, ఈ పప్పు యాదవ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే నిజంగా మహిళలకి ఈ విధమైనటువంటి వేధింపులు రాజకీయాల్లో ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే రాజకీయ రంగంలో, క్రీడా రంగంలో, ఉపాధి ఉద్యోగ రంగాలలో, తర్వాత ఈ అన్ని రంగాల్లో కూడా మహిళలు తీవ్రమైనటువంటి వివక్షత వాళ్ళు పనిచేసే చోట ఎదుర్కొంటున్నారు అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. శ్రీకాంత్, ఒకటి చెప్తాను. గ్లామర్ ఫీల్డ్ లో, సినిమా రంగంలో మహిళలు కాస్టింగ్ కౌచ్ కి గురవుతున్నారు అనేది అనేక సందర్భాల్లో తరచూ మనం వింటున్నటువంటి మాట. అయితే దీనిపైన కేరళ ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ఒక నటిని కిడ్నాప్ చేయటము, బలవంతం చేసినటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని 2019లో ఒక కమిషన్ వేసింది. జస్టిస్ హేమా కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇటీవల ఇచ్చారు 2024లో. విస్తుపోయేటటువంటి అంశాలు ఉన్నాయి. మహిళలను ఎంత తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి పురుషాధిక్యత సమాజం వేధిస్తుంది అనేటటువంటి విషయం ఆమె తన కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి సంఘటన. కాబట్టి అది సినిమా ప్రపంచంలో మహిళలు ఏ స్థాయి వేధింపులకు గురవుతున్నారో అది స్పష్టం చేసింది. అదొక పాయింట్. అయితే రెండోది, మనందరం చూసాం శ్రీకాంత్, 38 రోజులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ దేశ గౌరవాన్ని ఒలింపిక్స్ లో నిలబెట్టినటువంటి మహిళా రెజ్లర్లు 38 రోజులు తమని లైంగికంగా వేధించారు, రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ వేధించారు అని సాక్షి మాలిక్ లాంటి, పోగట్ లాంటి, పునియా లాంటి మహిళా రెజ్లర్లు 38 రోజులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఏ ప్రభుత్వాలు పట్టించుకున్నాయి? ప్రధానమంత్రి గారు మహిళా బిల్లు సభ ఆమోదం పొందకపోతే దేశంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పారు. మరి ఆ క్షమాపణ ఆ రోజు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మహిళా రెజ్లర్లు లేవనెత్తినటువంటి అంశాలపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. క్రీడా రంగంలో కూడా మహిళలు
ఎంత వేధింపులకు గురవుతున్నారు అనేటటువంటి విషయం ఆ సంఘటన స్పష్టం చేసింది శ్రీకాంత్. అదేవిధంగా దేశంలో ప్రతిరోజు ఉద్యోగాలలో, ఉపాధిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోట మహిళలు నిత్యము వేధింపులకు గురవుతున్నారనేటటువంటి సంఘటనలు బయటకు వస్తున్నప్పటికి కూడా, ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా ఈ చట్టాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, ఎంత మేరకు శిక్షలు పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరకు రాజకీయాల్లో మహిళలు రావటమే అరుదు. మహిళలు రావటానికే భయపడతారు. కొన్ని కుటుంబాలు మహిళలు రాజకీయాల్లోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి నేపథ్యంలో ఇవాళ పప్పు యాదవ్ లాంటి వాళ్ళు ఈ కామెంట్ చేస్తే ఇంకా మహిళలు రాజకీయాలలోకి రావటానికి ఇష్టపడతారా? ఆ ధైర్యం చేస్తారా? ఆ కుటుంబాలు మహిళలను రాజకీయాల్లోకి పంపిస్తారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. భారతదేశంలోనే కాదు శ్రీకాంత్, మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ఈవెన్ దో ఓ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ సమస్యలు ఎదురైతే సాధారణ మహిళలు, గృహిణులకు ఎలాంటి హింస ఉండాలా, గృహ హింస ఎలా ఉండాలా, సాధారణ మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండాలనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఏ సమాజంలో నివసిస్తున్నాం అనేటటువంటి ఒక ఆందోళన కలగక మానదు కదా. ఇటీవలనే ప్యారిస్ లో ఒక సమావేశం జరిగితే ఇటలీ ప్రధానమంత్రి ఆమె వచ్చినప్పుడు మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి మెక్రాను ఇటలీ ప్రధానమంత్రి మెలోని బుగ్గ పైన ముద్దు పెట్టాడనేటటువంటి సంఘటన ఎంత సంచలనం రేపింది, ఎంత ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎంత ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. కాబట్టి ఇది ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళల నుంచి ఒక సాధారణ గృహిణి వరకు కూడా అన్ని రంగాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశం ఒక అడుగు ముందుకేసి చట్టసభల్లోకి 33% రిజర్వేషన్లతోటి మహిళలు రావాలా, మహిళల ప్రాతినిధ్యం పెరగాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష వెలుబుచ్చుతున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం తోటి ఒక్కసారి దేశమంతా కూడా మరొకసారి మహిళలకి ఎదురవుతున్నటువంటి ఈ హింస, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ అవమానాలు, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ అఘాయిత్యాల మీద మరొకసారి చర్చనీయాంశంగా మారిపోయింది. నిజమా? 90% మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే